హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో ఎందరైతే నాతో పాటు కలిసి ఏకీభవిస్తూ ఉన్నారో దేవుడు మీకు తోడైండును గాక, మీకు బలము దయచేయను గాక, సామర్థ్యం కలగచేయను గాక. మనం పాటలు పాడుతూ దేవుని నామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనందరికీ తెలిసినటువంటి పాట ఒక పాట ఉందండి కదండి, అన్ని నామముల కన్నా పై నామము. ఆ పాట పాడుతూ దేవుని నామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తు నామము. పాపముల నుండి విడిపించెను యేసుని నామము, పాపముల నుండి విడిపించెను క్రీస్తు నామము. సమూహముపై నాకు జయమిచ్చెను క్రీస్తుని నామము, శత్రు సమూహముపై నాకు జయమిచ్చెను క్రీస్తుని నామము. యేసు నామము, యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. స్తుతిగాన మహిమలు చెల్లించుచు కృత కీర్తన పాడెదము, స్తుతిగాన మహిమలు చెల్లించుచు కృత కీర్తన పాడెదము. జయధ్వజమును పైకెత్తి కేకలతో స్తోత్రగానము చేసేదము. జయధ్వజమును పైకెత్తి కేకలతో స్తోత్రగానము చేసేదము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. ఈ నామముల కన్న పై నామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము, తరములకైనా గణపరచదగిన క్రీస్తు నామము. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము, తరములకైనా గణపరచదగిన క్రీస్తు నామము. యేసు నామము, యేసు నామము జయం జయము.
శక్తులు లాయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని కనపరుద్దామా. హల్లెలూయా హల్లెలూయా. We lift up you Jesus. హల్లెలూయా. యేసు నామము అన్ని నామముల కంటే గొప్పది కదా. ఉదయకాల సమయంలో ఆయన నామాన్ని మనం కనపరుద్దామా, ఆరాధన చేద్దామా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీకే మహిమ ఘనత ప్రభావములు యేసయ్యా. ఉన్నవాడా ఓ దాచువాడా నా కన్నీటినే తుడిచేవాడా. ఉన్నవాడా ఓ దాచువాడా నా కన్నీటినే తుడిచేవాడా. ఆత్మదేవ ఆరాధనా. అద్వితీయ సత్యదేవ ఆరాధనా. ఓ అద్వితీయ ఆత్మదేవ ఆరాధనా. అద్వితీయ సత్యదేవ ఆరాధనా. నా బ్రతుకం నీ సాక్షిగానే ఉండేదాను నా యేసయ్యా. నా బ్రతుకంతా నీ సాక్షిగానే ఉండేదాను నా యేసయ్యా. అద్వితీయ ఆత్మదేవ ఆరాధనా. అద్వితీయ సత్యదేవ ఆరాధనా. అద్వితీయ ఆత్మదేవ ఆరాధనా. అద్వితీయ సత్యదేవ ఆరాధనా. ఓ అద్వితీయ ఆత్మదేవ ఆరాధనా. అద్వితీయ సత్యదేవ ఆరాధనా. ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలయ్యా. నన్ను బలపరచువాడా, నన్ను లేవనెత్తువాడా. ఉదయకాల సమయంలో నీ కృప చేత, మీ బలము చేత మమ్మల్ని అందరినీ బలపరచండి. ఎందరైతే ఆన్లైన్లో వీక్షిస్తూ ఉన్నారో, ఎందరైతే ఇది ఫాలో అవుతూ ఉన్నారు ప్రభా, వారి జీవితాలు ఉన్నతమైన కార్యములు జరిగించండి. మేలుతో నింపండి, కృపతో నింపండి. ఉదయకాల సమయంలో గొప్ప సంతోషముతో వారిని నింపమని అడుగుతూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పెట్టి ప్రార్థించి నమ్మి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయంలో దేవుని యొక్క మాటను మనం చూసుకుందాం. త్వరగా మీ బైబిల్ని తెరిచినట్లయితే ఒక మాట, చాలా అద్భుతమైన మాట. కీర్తనల భాగము మొట్టమొదటి అధ్యాయంలోనికి ఈరోజు మనం వెళ్ళిపోదాం. మొట్టమొదటి అధ్యాయము చాలా అద్భుతమైన మాటలు ఉన్నాయి ఇందులో. ఒకసారి నేను చదువుతాను, వినండి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరిన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయినదంతయు సఫలమగును. దుష్టులు అలాగును ఉండక గాలికి చెదరగొట్టు పొట్టువలే నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతులు మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. చాలా క్లియర్గా, చాలా అంటే చాలా క్లియర్గా ఇక్కడ రాయబడింది. దుష్టులు ఆలోచన చొప్పున నువ్వు నడవక, పాపుల మార్గమును నిలవక.
ప్రియమైన దేవుని బిడ్డ, ఉదయకాల సమయంలో నీవు ఎలాంటి దుష్టమైన ఆ స్నేహితులతో నీవు నడిపించబడతా ఉన్నావేమో, పాపుల యొక్క ఆలోచనలతో నీవు కొట్టబడతా ఉన్నావేమో, ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్నా. అలాగా తిరగక అపహాసకులు కూర్చుండే చోటున నువ్వు కూర్చుంటున్నావేమో, అలాగుండక యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించాలి. అంటే ఇందాక నుంచి నేను చెప్తా ఉన్నా కదండి, ఈ యొక్క దేవుని మాట గడిచిన దినాన్ని కూడా నేను అదే మాట్లాడాను. దీని అందు నువ్వు ఆనందించగలుగుతా ఉన్నావా? దివారాత్రములు దేవుని మాట పట్ల నీకు ఆశ ఉందా? దీన్ని ధ్యానించుచు ఏం చేయాలంట, దాన్ని ఆనందించుచు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువలు ఎవరిని నాటబడితాయి, ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చేటి వాళ్ళు ఉంటాడంట. హల్లెలూయా. గమనించండి, ఈ దేవుని వాక్యాన్ని చదవడానికి, దేవునితో సహవాసం చేయడానికి ఎప్పుడైతే నువ్వు ఇష్టపడతావో నువ్వేం చేయబడతా ఉన్నావో తెలిసిన, నీటి కాలువలు ఎవరిన నాటబడిన చెట్టు. గమనిస్తే ఎప్పుడైనా చూడండి, నీటి కాలువలు ఎవరిన ఒక చెట్టు ఉందనుకోండి, దానికి సపరేట్గా నీళ్లు పోయాలండి. దాన్ని బాగా నీళ్లు పోసి బాగా చూసుకోవాల్సిన అవసరం ఉందా? ఎందుకు అవసరం లేదంటే దాని ఓరన నాటబడింది కాబట్టి దాని వేర్లు ఆల్రెడీ నీటి కాలువలకు ఆనుకొని ఉంటాయి. అవేం చేస్తాయి, వాటర్ని తీసుకుంటూ ఉంటాయి. ఎందుకంటే మనం పైనుంచి పోసిన అవి భూమిలోకి వెళ్ళి ఆ వేర్ల ద్వారా అవి తీసుకోవాలి కాబట్టి ఆల్రెడీ దానికి కనెక్ట్ అయి ఉంటే ఎవరైనా దాన్ని కదపగలరండి? ఎలాంటి ఎండ, ఎలాంటి పరిస్థితులు ఎలాంటి వచ్చినా అది పచ్చదనాన్ని కోల్పోదు, అది ధైర్యాన్ని కోల్పోదు. ఈ రోజున ఇదే కొదువైపోతూ ఉంది. దేవుని పిల్లలైన మనకి ఏం కొదువైపోతూ ఉందంటే, నీటి కాలువలు ఎవరిన నాటబడలేకపోతా ఉన్నాం మనం. ఎక్కడెక్కడో నువ్వు నాటబడతా ఉన్నావేమో, ఎక్కడెక్కడో నీ జీవితం నాటబడతా ఉందేమో, ఆ పాపపు ఊబిలో నాటబడతా ఉందేమో, వెళ్ళకూడని చోట్లకి నీ యొక్క జీవితం నాటబడతా ఉందేమో, వినకూడని ప్లేసెస్లో మాట్లాడకూడని మాటలు, ఇలాంటి వాటి చేత నీ మనసు నాటబడతా ఉందేమో. ఇదిగో ఈరోజు నువ్వు దేవుని మాట చేత నాటబడగలవా? ఎప్పుడైతే అలా నాటబడతావు ఏమవుతావో తెలిసిన, నీటి కాలువలో నాటబడితే ఆకువాడక ఫలమిచ్చు చెట్టు తన కాలమందు, అంటే నీ కాలములో నువ్వు ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఈ కాల సమయంలో నీ సమయం అయిపోయిందండి, ఏంటో టైం వేస్ట్ అయిపోయిందండి, నా జీవితం అంతా అయిపోయింది కానీ నేను చూడలేదండి, ఇలాంటి మాటలు అనేక మంది జీవితాలు మనం చూస్తూ ఉంటాం. ఈ రోజున నిజముగా ఈయన మాటను బట్టి, దేవుని మాటని నువ్వు ఎప్పుడైతే తీసుకుంటావో, నీటి కాలువలు ఎవరిని నాటబడిన చెట్టు వలె దివారాత్రులు ధర్మశాస్త్రమునందు ఆనందించాలి, దాన్ని ధ్యానించాలి. ఇవి రెండు గుర్తుపెట్టుకోవాలండి. ఒకటి ఏం చేయాలి, ఆనందించడం నేర్చుకోవాలి, ఇంకోటి ధ్యానించాలి. చాలామందికి ఈ వాక్యం అనగానే, దైవ గ్రంథం అనగానే ఆశ ఉండదు. ఆనందించడం పక్కన పెట్టి అసలు ఆశ ఉండని పరిస్థితి. ఈ రోజున నువ్వు ఆశపడగలవా? నువ్వు ఆనందించడం నేర్చుకో. ఎందుకంటే గమనించండి, ఆనందం ఎప్పుడు వస్తుందో తెలిసిన, ఏదైనా నీకు ఎవరైనా నీకు కొత్త బట్టలు కొంటా ఉన్నారనుకో, ఒక 10,000 రూపాయలు విలువ చేసే చీర ఆడవాళ్ళకైతే, ఒక 50,000 విలువ చేసే చీర ఎవరైనా నీకు గిఫ్ట్గా ఇస్తూ ఉన్నారనుకో, ఎంత ఆనందమో, ఇంకా ఆనందానికి అవధులు ఉండవు. ఒక 5 లక్షలు విలువ చేసే ఒక బంగారం నగ నీకు ఇస్తున్నారనుకో, చాలా హ్యాపీగా ఉంటుంది కదా, చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే స్త్రీలను గమనిస్తే వాటి విషయంలో చాలా హృదయంలో ఆనందం ఉంటుంది. ఏదైనా మంచిదారు ప్రతి ఒక్కరికండి, స్త్రీలు పురుషులని భేదం లేదు. ముఖ్యంగా స్త్రీలు అయితే వాటి విషయంలో మక్కువ ఉంటుంది కాబట్టి నేను ఆ మాట చెప్తా ఉన్నానండి. ఇప్పుడు యవనస్తులకైతే ఇప్పుడు చూడండి, ఒక 2 లక్షలు విలువ చేసి మంచి స్పోర్ట్స్ బైక్ ఇస్తూ ఉన్నారనుకో ఎవరైనా మీకు గిఫ్ట్, చాలా హ్యాపీ ఉంటుంది. ఓకే, నీకు ఏదైతే ఆశో అది నీవు పొందుకుంటే నీకు చాలా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు నీకు మొదట ఆశ ఉండాలి. దేవుని వాక్యం పట్ల ఫస్ట్ నీకు ఆశ వస్తే నువ్వు ఆనందించగలవు. ఆశ లేకపోతే ఆనందించలేము. ఏమని, ఈ వాక్యాన్ని నేను నేర్చుకోవాలి, ఈ వాక్యం నా హృదయంలో పెట్టుకోవాలి, ఈ వాక్యాన్ని నేను చదవాలి. దివారాత్రులు అంటే డే అండ్ నైట్, హల్లెలూయా, నిత్యము దీన్ని మెడిటేట్ చేస్తూ దీన్ని అందు ఆనందించడం ఎప్పుడైతే నువ్వు అలవాటు చేసుకుంటావు ఏమైతే తెలిసినా, నీ హృదయం ఉల్లసించబడుతుంది. హల్లెలూయా. దీని పట్ల ఆనందం అప్పుడు కలిగినప్పుడు నువ్వు సంతోషించగలుగుతావు, ఇంకా ముందుకు వెళ్ళగలవు. హల్లెలూయా. లేకపోతే ఏమైతే తెలిసినా ఎక్కడో ఆగిపోతావు, ఇంటికి బండి ఎక్కడో ఆపేస్తూ ఉంటావు. నీ యొక్క దేవుని వాక్యం ధ్యానించడం, ప్రార్థన చేయడం, ఇవన్నీ ఎక్కడికక్కడ ఆపేస్తూ ఉంటాయి. ఎందుకు తెలిసినా, జీవితంలో కార్యాలు జరగనప్పుడు, ఏంటో దేవుడు నా ప్రార్థన వినట్లేదన్న ఆలోచన కలిగినప్పుడే ఇవన్నీ పక్కన పెడతావు. కానీ నువ్వు గుర్తుపెట్టుకోవాలి, ప్రతి రోజున మానక దేవుని సన్నిధిలో వాక్యాన్ని చదవడం, ప్రార్థన చేయడం, ఇది అలవాటు చేసుకుంటే ఏమవుతాం తెలిసినా, ఆరాధన చేయడం, వీటిలన్నిటి వల్ల నీవు తగిన కాలం ముందు ఫలించే చెట్టు వలె ఉంటావు. హల్లెలూయా. ఫలించే చెట్టు వల్ల మనందరం ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఇంకా ముందుకెళ్ళి చూస్తే దుష్టులు అలాగున చేయక అతడు చేయనదంతా సఫలం. నీవే పని చేసినా సఫలం చేస్తాడు దేవుడు. ఏది ముట్టుకున్నా అవ్వట్లేదండి, నేనేది పట్టుకున్నా అంత నష్టం కలుగుతుందండి చాలామంది అంటారు. నువ్వు మొదట చేయాల్సిన పని ఏంటి తెలిసిన, ఆయన అందు ఆనందించడం నేర్చుకో.
ధర్మశాస్త్రం ఆనందిస్తూ దివారాత్రులు దీన్ని ధ్యానించడం మొదలుపెట్టి చూడు. ఒక్క నెల ట్రై చేసి చూడండి, ఒక 2 నెలలు ట్రై చేసి చూడండి, ఒక సంవత్సరం ట్రై చేసి చూడండి. ముందున్న జీవితానికి మార్పు లేకపోతే నన్ను అడగండి. ఎందుకంటే నేను కాదు దానికి షూరిటీ, దేవుని వాక్యమే. దేవుడే దానికి బాధ్యుడు. ఎందుకంటే దేవుని వాక్యం క్లియర్గా చెప్తా ఉంది. ఖచ్చితముగా నువ్వేం చేయాలో తెలిసిన దివారాత్రులు ధ్యానించాలి. ఈ దావీదు కీర్తనకారుడు నిత్యము ధ్యానించే వ్యక్తి కాబట్టి, ఆనందించే వ్యక్తి కాబట్టి, ఎక్కడో పెంటకుప్ప మీద ఉన్నాడు, ఎక్కడో అడవిలో ఉన్నాడు, గొర్రెలు కాచుకుంటూ చాలా దీనమైన స్థితిలో ఉన్నాడు. కానీ ధ్యానించడం మానట్లా, ఆనందించడం మానట్లా. ఈ 2 నువ్వు చేయగలగాలి ఈ రోజున. నీ బిజీ లైఫ్లో, కంగారు లైఫ్లో, అక్కడికిక్కడ పరిగెత్తు, ఏం చేయాలో తెలియని పరిస్థితిలో దీన్ని నువ్వు పక్కన పెడుతున్నావు. నిజానికి దావీదు ఇది చేయకుండా ఉంటే ఏమయ్యేవాడు తెలిసినా, కనీసం వాళ్ళ అన్నదమ్ములు అందరూ మిలిటరీలో జాబ్స్ వచ్చినాయి, తినొక్కడికి జాబ్ లేదు. కాబట్టి తినేం చేస్తూ ఉన్నాడు, అడవుల్లోకి వెళ్ళి గొర్రెలు కాస్తూ ఉన్నాడు. కానీ తిని చేసే పని ఏంటి తెలిసినా, ఆనందించుతూ ఉన్నాడు దేవుని సన్నిధిని. ఇంకోటి ఏంటి తెలిసినా, దివారాత్రులు ధ్యానిస్తూ ఉన్నాడు ఆయన వాక్యాన్ని. ఏమైంది తెలిసిన, వీళ్ళు సైనికులుగానే, అంటే మిలిటరీలో ఉద్యోగులుగానే అన్నదమ్ములు ఉన్నారు. కానీ దానికి అతీతంగా ఆ దేశానికే రాజు అయిపోయాడు ఇతను. ఏంటి సీక్రెట్? వీళ్ళు బలవంతులు, అందగాళ్ళు, హైట్ ఉన్నారు, ఉన్నతమైన దేహం కలిగిన వారు, మిలిటరీకి మామూలు వాళ్ళు తీసుకోరు. అలాంటి వాళ్ళందరికీ అతీతంగా ఎక్కడో ఉన్నాడు అడవిలో, అతన్ని దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. దేన్ని బట్టి ఎన్నుకున్నాడు తెలిసిన, అతడు దివారాత్రములు ధర్మశాస్త్రమునందు ఆనందించే వ్యక్తి, దివారాత్రము దాన్ని ధ్యానించే వ్యక్తి. కాబట్టి తగిన కాలం ముందు ఏం చేశాడు తెలిసిన, ఈ అన్నదమ్ములు రాజు అవ్వాలంటే వారికి ఇంకొక 100 సంవత్సరాలు ఇచ్చిన వాళ్ళ జీవితంలో కాలేరేమో, కానీ వాళ్ళు చూస్తుండగానే వాళ్ళ ముందే వాళ్ళకు ఒక రోజున క్యారేజ్ తీసుకెళ్ళి అన్న వాళ్ళు ఈ దగ్గరలో ఉన్నారు, నా కుమారుడా, చిన్న కుమారుడా, వాళ్ళకి ఆహారాన్ని తీసుకెళ్ళమని తన తండ్రి పంపించినప్పుడు ఆహారాన్ని పట్టుకొని వెళ్తూ అక్కడ యుద్ధం జరుగుతూ ఉంటుంది. గొలియాతు వారి మీద దాడి చేస్తూ ఉంటే, ఎవరైనా ఉంటే దమ్ముంటే రండి అంటే, ఏంటి ఇదంతా ఏం జరుగుతూ ఉందని అడుగుతాడు. అంటే అది ఆయన పరిస్థితి. కానీ వీళ్ళు సైనికులుగా, చాలా యుద్ధ వీరులుగా, చాలా గొప్పగా కనిపిస్తారు. ఈ జీవితంలో ఏమీ కనిపించదు. కానీ ఏమైంది తెలిసిన, ఆ గొలియాతుని చంపిన ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది తెలిసిన, దివారాత్రములో ధ్యానించడం, దివారాత్రములో ఆనందించడం. ఎవరైతే ఆనందిస్తూ ధ్యానిస్తారో వారి జీవితంలో మాత్రం ఇలాంటి కార్యాలు మనం చూస్తాం. ఆ గొలియాతుని చూసి ఆ దేశపు రాజే కాదు, ఆ దేశంలో ఉన్న సైన్యమే కాదు, ఆ సైన్యపు అధిపతులే కాదు, అందరూ భయపడి పారిపోతా ఉన్న టైంలో ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏపాటివాడు అంటా ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? తినేమన్నా యుద్ధం వచ్చా? తినేమన్నా యుద్ధ నేర్పరా? ఫైట్స్ ఏమన్నా వచ్చా? తిని ఏమైనా అంతకుముందు ఏ దేశం మీద కానీ యుద్ధానికి వెళ్ళాడా? ఏమీ తెలియదు, గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు. కానీ ఇతను చేసే పని ఏంటి తెలిసిన, ఆ ధర్మశాస్త్రమును ఆనందిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా దాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు. ఈరోజు నీవు 2 చేయగలిగితే చాలు. ఉదయకాల సమయంలో నీవు చేస్తావా? ఈ 2 చేస్తే ఆ గొర్రెలు కాపరైన దావీదుని దేవుడు ఏం చేశాడు? ఆ దేశానికి రాజుగా చేశాడు, స్థిరపరిచాడు. ఎలాంటి యుద్ధాలు, ఎలాంటి పోరాటములు జరిగిన అన్నింటిలో విజయాలను ఇస్తూ దేవుడు అంత ఉన్నతంగా దీవించడానికి గల కారణం ఏంటి తెలుసునండి, దేవుని వాక్యాన్ని తను ఆనందించే వ్యక్తి, ధ్యానించే వ్యక్తి. ఇంకా ముందుకెళ్ళి చూస్తే, దుష్టులు ఆలగుడు గాలికి చెదరగొట్టు పొట్టు వెళ్ళినందురు, కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుడు మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. గమనించాలి, నీ మార్గము దేవుడికి తెలుసు. కాబట్టి నీ మార్గము నీ ఒక్కసారి సెట్ చేసుకో. దివారాత్రములు ధ్యానిస్తూ ఆయన వాక్యమునందు ఆనందించడం నువ్వు ఎప్పుడైతే నేర్చుకుంటావో ఉన్నతమైన కార్యాన్ని నువ్వు చూస్తావని ప్రభు పేట మనం చేస్తే ఈ మాటలు ముగిస్తామన్నా. ప్రార్థన చేసుకుందామా? ఇంతవరకు అలాంటి మనసు ఒకవేళ నీకు లేదేమో గమనించుకో. ప్రభువా నాయన, అయా దివారాత్రములు అయా నేను ధ్యానిస్తూ, అయా దివారాత్రములు నీ యందు ఆనందించే మనసును దయచేయండి. ఈ 2 విషయాలు నాలో కొదువుగా ఉన్నాయేమో ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తామన్నా. దివారాత్రములు నీ వాక్యం పట్ల ప్రభువా ఆనందమును, నీ సన్నిధి పట్ల ఆనందము దయచేయండి ప్రభువా. నిన్ను బట్టి ఆశను కలిగించండి ప్రభువా. ఎవరికైతే ఇది కొదువుకుందో ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి జీవితంలో అది సమృద్ధిగా కలుగును గాక, సమృద్ధిగా కలుగును గాక. దావీదును లేవనెత్తిన దేవుడివి ప్రభా, పెంటకుప్పల నుంచి బేదల్ని పైకి లేవనెత్తినట్టుగా ప్రభా, అయ్యా ఎక్కడో గొర్రెల దొడ్లో అడవిలో గొర్రెలు కాచుకుంటున్న ఈ వ్యక్తిని మహారాజుగా చేసిన దేవుడు ప్రభా. అయ్యా ఈ మాట వింటున్న వారి జీవితాలు కూడా నువ్వు అద్భుతం చేయగలవు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఈ అద్భుతం వారు చూచుదురుగాక, ఈ కార్యాలు వారు చూచుదురుగాక. దానికి ముందుగా ప్రభా దివారాత్రములు, డే
అండ్ నైట్ ప్రభా ధ్యానించడం వరకు నేర్పించండి ప్రభా. ఆశను పుట్టించండి, దేవుని సన్నిధి పట్ల ఆశ కలిగించండి. అంతేకాకుండా దాన్ని ధ్యానిస్తూ దాన్ని స్వతంత్రించుకుంటూ అయ్యా నీ మార్గములు అయ్యా నువ్వు ఎరిగి ఉన్నావు ప్రభా, వారి మార్గములు మీరు సరళము చేసి నడిపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి నమ్మి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సాహసం కాబద్దల ఈ యొక్క మాటలు వింటున్న బిడ్డలకు నువ్వు సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మరలా రేపు మనం కలుద్దామండి. అంతవరకు దేవుని కాపుదల, ఆయన యొక్క కృప మనకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హల్లెలూయా.